బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతున్నది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మాత్రమే బయటికి వెళ్లాలని సూచించింది. రైట్, వెదర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడే ఛాన్స్ ఉందంటారు అరవింద్? ఇంకా రానున్న 3 రోజుల పాటు కూడా కొంచెం వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ఏదైతే నిన్న రాత్రి నుండి ఎడతెరపు లేకుండా కొన్ని చోట్లలో మాత్రం భారీ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి నుండి కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అది బంగాళాఖాతం ఏర్పడిన ద్రోణి కారణంగా, అంటే అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య దాని ప్రభావంతో ఎక్కువ వర్షం పడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ రానున్న 2 రోజుల పాటు కూడా కొంచెం వర్షాలు కురిసే అవకాశం ఉంటాయి. దాని తర్వాత తేలికపాటి నుండి వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ జిల్లా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే తెలిపారు. ఈ రోజు కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం వర్షాలు కూడా ఉంటాయి హైదరాబాద్ ప్రాంతంలో, సిటీ ఏరియాలో. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మొన్న వరకు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఈశాన్య తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, ములుగు, హన్మకొండ, జనగాం, వరంగల్, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి సంగారెడ్డి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మీకు అరవింద్, చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారంటే లోతట్టు ప్రాంతాల ప్రజలని అధికారులు ఏమన్నా అప్రమత్తం చేశారంటారు అరవింద్? అంటే ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు కొన్ని జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అది నిన్న కొంచెం తేలికపాటి వర్షం ఉండడం వల్ల కొంచెం ఆరెంజ్ కి రావడం జరిగింది. ఏదైతే అధికారులు కూడా వాతావరణ శాఖ నుండి సమాచారం తీసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా జిహెచ్ఎంసీ అధికారులను కానీ, హైడ్రా అధికారులను కానీ, మరి జిల్లా కలెక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. వారిని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్న ఏరియాలు ఉంటాయో, మరి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి. వాటర్ ఆగినా కూడా సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళందరికీ కేవలం చూతుమంత్రంగానే సహాయక చర్యలు చేస్తానని కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే టెంపరీ సొల్యూషన్ పెడుతున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కూడా ఇప్పటికీ చూపలేకపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో కొద్ది వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో కానీ, మరియు మిగతా వేరే దగ్గర కానీ డ్రైనేజ్ లీకేజ్ సిస్టమ్ ఉంటుంది. మరియు ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ అయినా కూడా పోలీసులకు రివ్యూ మీటింగ్ చేసినా కూడా సీఎం పట్టించుకోవట్లేదు. మరి ఇదే విధంగా చూసుకుంటే అధికారులు కూడా జస్ట్ నామమాత్రంగానే పనులు కూడా చేస్తున్నారు. అయినా ఇప్పటికి కూడా అదే హైదరాబాద్ లో వర్షానికి ట్రాఫిక్ సమస్యలు కూడా ఇప్పటికే తీవ్రంగా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులకు మరియు హైడ్రా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అన్ని విధాలుగా హెచ్చరికలు కూడా జారీ చేసిన మరి ప్రభుత్వం పట్టించుకుంటూ లేదు. అది కేవలం నామమాత్రంగానే వీళ్ళు టెంపరీగానే ఏదో ప్రజలు అప్పుడు వాళ్ళ అంటున్నారు కాబట్టి ప్రజల కోసమే రివ్యూలు అని చెప్తున్నా కానీ ఎక్కడ కూడా ఎలాంటి సహాయక చర్యలు కూడా జరుగుతలేవు. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా కురిసినాయి. ఇదే వాతావరణం రానున్న 2 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మబ్బులు కూడా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయి.
మధ్యాహ్నం సాయంత్రం టైంలో కూడా వర్షాలు కొట్టే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా నిన్న ఉరుములతోని మెరుపులతోని వర్షాలు పడినాయి. ఈదురు గాలులు గంటకు 35 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వస్తాయి. అందుకనే ప్రజలు అవసరం ఉంటే గానీ బయటకు రావద్దని కూడా ఇప్పటికే వారు తెలియజేశారు. హైడ్రా మాత్రం ఇప్పటికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఫోన్లకు కూడా మెసేజ్ పంపుతుంది. రెయిన్ అలర్ట్ నుండి కూడా ప్రధానంగా తెలియజేస్తున్నారు మీకు. ఓకే రైట్, థ్యాంక్ యూ అరవింద్.